దయచేసి మీ దగ్గర అధికారం ఉంది, మీ దగ్గర అన్ని అవకాశాలు ఉన్నాయి. విముక్త సంచార జాతుల స్వతంత్ర దినోత్సవ వేడుకని మీరు అధికారికంగా చేసే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంది కదా. ఒక అమెండ్మెంట్ జీవో ఇవ్వండి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడండి, ఒక జీవో ఇవ్వండి, అధికారికంగా కార్యక్రమం ఏర్పాటు చేయండి. అదేమీ లేకుండా స్ఫూర్తి అనే కార్యక్రమం అనేది ఇది పక్కాగా బీజేపీ పార్టీ ఓట్ల కోసం చేసే రాజకీయం తప్ప ఇది సంచార జాతుల మీద ప్రేమ అభిమానం కాదనే విషయాన్ని సంచార జాతుల పక్షాన మేమందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే బీజేపీ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఉంటే రేపు ఈ 30వ తారీఖున మీరు అనౌన్స్ చేయండి, మీరు సంచార జాతులకు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పండి, అమెండ్మెంట్ చేద్దామని చెప్పండి. రేపు మీ కేంద్ర మంత్రి గారి చేత ఎవరి చేత మాట్లాడించండి, మీరు ఇస్తాం పలానా టైంకి అని చెప్పమానండి. అది చెప్పడం స్ఫూర్తి అనే కార్యక్రమం తీసుకొచ్చి ఏదో ఒక రకంగా వెళ్ళని ఒక పక్కన నడిపించాలి. ఓట్ల కోసం రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. విషయాన్ని గమనించాలి. సంచార జాతుల సోదరులందరూ కూడా అమాయకమైనటువంటి ప్రజానికాన్ని అడ్డుపెట్టి రాజకీయం చేయడం కరెక్ట్ కాదనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ, అంతేకాకుండా ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం దాటినంత వరకు కూడా సంచార జాతులకు సంబంధించిన పాలక మండలిని ఏర్పాటు చేసిన చరిత్ర లేదు. సంచార జాతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. టోటల్ గా చూస్తే ఒక పక్కన కూటమి ప్రభుత్వం గాని, ఒక పక్కన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకి సంచార జాతుల మీద ఎక్కడా ప్రేమ అభిమానం లేదనే విషయాన్ని ఈ సంవత్సరం 2 నెలల కాలంలో కరెక్ట్ గా అర్థమవుతోంది ప్రజలకు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రేపు జరిగే 30వ తారీఖున జరిగే సంచార జాతుల మహాసభకి అందరూ కూడా దేవారం వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం. ధన్యవాదాలు.